మిత్రమా, నా స్టైల్‌లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. ఫస్ట్ పన్నీర్‌ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటా. టమాటోస్, ఆనియన్స్ 4ని కట్ చేసి చాప్ చేసి పక్కన పెట్టుకుంటా. కాజుని ఫైన్‌గా పౌడర్ చేసి పెట్టుకుంటాను. అలానే ఇప్పుడు టమాటాని, ఆనియన్‌ని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి దాన్ని మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్‌గా చేసేస్తాననమాట దాన్ని కంప్లీట్‌గా. సో, పేస్ట్‌ని పక్కన అలా పెట్టేసుకొని ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీరా, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం వేగినాక ఈ ఫైన్ పేస్ట్‌ని దాంట్లో వేసేస్తాను. ఇది ఆనియన్‌ని, టమాటాని మనం చాప్ చేసిన పేస్ట్‌ని అందులో వేసేసుకుంటాను. వేసుకున్న నెక్స్ట్ అది కొంచెం ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలినాక దాంట్లో ఉప్పు, కారము, గరం మసాలా, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అంటే ఎలా అంటే ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చే వరకు కలుపుకోవాలనమాట. అప్పుడే వాటర్ వేయొద్దు. కొంచెం కలవాలి, బాగా కలవాలి. ఉప్పు, కారం అనేది ఆ పేస్ట్‌కి బాగా పట్టుకోవాలనమాట. అలా పట్టుకున్నాక నా నా స్టైల్‌లో నేను చేస్తున్నాను. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటది. నాకు వచ్చిన ఈజీ మెథడ్ ఇది పన్నీర్ మసాలా. మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు. చాలా ఇష్టపడతారు ఇలా చేసే వాళ్ళకి. ఇలా చేసినాక కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ అనేది ఇలా మొత్తం వాటర్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి. దెన్ దాంట్లోకి కొంచెం ఇది మరిగినాక కొంచెం మనకలా ఆయిల్ అనేది మొత్తం పైకి తేలిన తర్వాత కట్ చేసుకున్న పన్నీరు పీసెస్‌ని వేసుకోవాలి దాంట్లో. వేసుకొని కలుపుకొని ఒక 2, 3 మినిట్స్ కలుపుకొని స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా క్యాప్ పెట్టుకునేసరికి మనకి కర్రీ అనేది రెడీ అవుతది. యమ్మీ యమ్మీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్ యూ.